నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోనే రాజుర గ్రామంలోనే ప్రభుత్వ పాఠశాలకు కాంట్రాక్టర్ గడ్డం శ్రీనివాస్ గత ప్రభుత్వంలోనే కాంట్రాక్టు పనిచేసి బిల్లులు రాకపోవడంతో గేటుకు తాళం వేసే విద్యార్థులను ఉపాధ్యాయులను లోనికి వెళ్లకుండా గేట్ దగ్గర కూర్చొని నిరసన చేసిన కాంట్రాక్టర్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో మన ఊరు మన బడిలో 40 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి పాఠశాల పూర్తి మరమ్మతులు, ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు పూర్తి మరమ్మతులు చేసి అప్పుల పాలయ్యానని తినడానికి కరువు ఏర్పడిందని ప్రభుత్వం మారిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అమ్మఒడి పేరుపై నిధులను మార్చి బిల్లులు ఇవ్వడం లేదని అందుకే పాఠశాలకు తాళం వేశామని అన్నారు. ఉన్న ఆస్తులను ఎడ్లు, ట్రాక్టర్ అమ్ముకొని బాకీలు కట్టడాన్ని ఇప్పుడు మా ఊరిలో ఉండడానికి భయంగా ఉందన్నారు. బాకీల పాలు కావడంతో బాకీలు ఇచ్చిన వారు అనేక విధాలుగా వేధిస్తున్నారన్నారు. నాకు బిల్లులు ఇవ్వకుంటే ఇక్కడే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని తెలియజేశారు. నా పైన కేసులు అయినప్పటికీ మా భార్య ద్వారా తాళం వేయిస్తానని హెచ్చరించాడు. నేను మన ఊరు మన బడి అనే దాంట్లో నేను వర్క్ చేసినాను. 40 లక్షల వర్క్ చేసినాను. దాంట్లోకి వెళ్ళి బాత్రూమ్ కట్టించిన, వంట రూములు కట్టించిన, కిచెన్ సెట్ కట్టిన, మొత్తం బడి మొత్తం ఊరితే బళ్ళు మొత్తం పిల్లగారు వర్షాకాలం బాగా ఇబ్బంది పడితే బళ్ళు మొత్తం రిపేర్ చేసిన. మళ్ళీ ఒకటి మొత్తం బళ్ళు మొత్తం ఇది చేసిన తర్వాత డోర్లు బీర్లు మొత్తం ఎటు జట్టు చేసి ఇచ్చిన. 100 ట్యూబ్ లైట్లు, 300 LED బల్బులు, స్తంభు, హ్యాండ్ వాషింగ్, డైనింగ్ హాలు, బాత్రూములు, కిచెన్ షెడ్డు, బడి మొత్తం రిపేర్ చేయించిన. మొత్తం ఎట్టు జెట్టు చేయించేసిన. నాకు పైసలు వడగలేవు. నాకు కలెక్టర్ గారు చెప్పారు ఏమని, మా అకౌంట్లో డబ్బులున్నాయి, మీరు పని చేస్తారా చేయరా. మాకు 7-8 సార్లు మీటింగ్ పెట్టిండ్రు. ఆ 7-8 సార్లు మీటింగ్ పెడితే మా అకౌంట్లో డబ్బులు చేయరు అంటే మేము చేసినాం. ట్రాక్టర్లు అమ్ముడు పోయినాయి, ఎడ్లు అమ్ముడు పోయినాయి, బళ్ళు అమ్ముడు పోయినాయి, 2 గొడ్లు అమ్ముడు పోయినాయి. నా తాట ఏం లేకుంటే మా పిల్లగాళ్ళు స్కూల్కి పంపిద్దామంటే స్కూల్కి బట్టలు ఉంటుంది, మా తాట డబ్బులు లేవు. మాది ఆ పరిస్థితి అయిపోయింది. ఊళ్ళో ఉండే పరిస్థితి లేదు. నాది అంత ఇబ్బందులు ఉన్నా. నేను నాకు డబ్బులు వెంటనే వేసేసాయి. లేకపోతే మళ్ళీ నేను సోమవారం నాడు మళ్ళీ తాళం వేస్తా. ఏం చేసినా పర్వాలేదు, నాకు డబ్బులు వచ్చాక నేను వదిలిపెట్టా. నేను సచ్చేదానిక సిద్ధం. ఎవరు హామీ మీద లేచినాం? నేను ఇప్పుడు మన పెంబి ఎస్ఐ వచ్చి నేను మీకు డబ్బులు ఇప్పిస్తా, డిఓ సార్ దగ్గరికి తీసుకుపోతా, మీకు డబ్బులు ఇచ్చేటట్టు చేస్తా. తాళం తీసినట్టు తాళం తీసినాం సార్.